చాక్లెట్స్ అనే కాదు, ఒబెసిటీ వచ్చి Yes. ఏ ఫుడ్ అయినా మనం అతిగా తీసుకున్నా మనకి మన మన బాడీలో ఉండే కొవ్వు ఉత్తినే కూర్చోకుండా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్లో ఏ పార్ట్ కూడా మనకి యూస్ఫుల్ కాదు. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. బాడీలో ఒక 20 క్యాన్సర్లు ఉన్నాయి. ఈ 20 క్యాన్సర్లకి ఈ ఫ్యాట్ నుంచి వచ్చే హార్మోన్ చాలా ఇష్టము. సో బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఈ 20 క్యాన్సర్స్ రిస్క్ చాలా ఎక్కువ. అందులో టాప్ ఇస్ బ్రెస్ట్, తర్వాత గర్భసంచి. ఓకే. సో అండ్ చాలా మంది అంటే లైక్ నేను మంచిగా వ్యాయామం చేస్తున్నా, కరెక్ట్ గా బరువు ఉన్నా, మంచి హెల్తీ ఫుడ్ తింటున్నా, అసలు జంక్ ఫుడ్ జోలికే వెళ్ళట్లా, మంచి హెల్తీ ఫుడ్ తిని ఇంత లైఫ్ స్టైల్ ని, మంచి స్లీప్, ఇంత లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకుంటున్నా, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది? ఉంది అండి. 1 in 12 పీపుల్. ఓకే. సో ఇలా హెల్తీ పీపుల్ని మనం 12 మందిని ఒక చోట కూర్చోపెడితే అంత హెల్తీగా ఉన్నా కూడా వాళ్ళల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీరు అంత హెల్తీగా ఉన్నారు కాబట్టి ఆ క్యాన్సర్ ఇవాళ కాకుండా మేబీ 5 years తర్వాత రావచ్చు. సో కొన్ని క్యాన్సర్స్ని మనం హెల్తీగా ఉంటే రాదు అనుకోవడానికి లేదు. అందుకే హెల్తీగా ఉన్నా అన్హెల్తీగా ఉన్నా అందరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోమంటాము.